కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నారంటూ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఇబ్బందుల్లోకి నెట్టే చర్యలను పోరాటాలతోనే అడ్డుకుంటామని జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నాగభూషణం, సిఎఫ్టియుఐ నాయకుడు దాసరి సురేష్ బాబులు హెచ్చరించారు. నా పేరు భోగవల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శిని. ఇదేదైతే అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నాం, దాంట్లో వైస్ చైర్మన్ కూడా ఐఎన్టీసీ నుంచి నేను నాయకత్వం వహిస్తున్నాం. మనం ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, ప్రజలకు కానీ ఉపయోగపడకుండా ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈవేళ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. దానికి ఉదాహరణగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒకటి ప్రైవేటీకరణ చేస్తూ పోతూ ఉంది. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ మోడీ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించలేదు. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమని ఎవరికి అవకాశం ఉంటే దానిని వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈవేళ 11,000 కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఈ 11,000 కోట్లు కంటి తుడుపుకే తప్ప మేము అడుగుతున్నది ఒకటే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలని, దానికి సొంత గనులు కేటాయించాలని మా ప్రధానమైన డిమాండు. ఆ డిమాండ్ అయినంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతాయి. మరి ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు 15 సంవత్సరాల క్రితం బీజేపీ ఏజెండాగా మినిమం 5 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం వాళ్ళ మెయిన్ డిమాండ్. నా పేరు దాసరి సురేష్ బాబు అండి, సిఎఫ్టీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిని, స్టీల్ ప్లాంట్ సిఎఫ్టీ జనరల్ సెక్రటరీని. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా మా సిఎఫ్టీతో సహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒక పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసిందే. ప్రధానంగా ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా బ్రిటిష్ వారి దగ్గర నుంచి 1926లో మరి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ దగ్గర నుంచి, అలాగే 1946లో స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ దగ్గర నుంచి, అలాగే 1947 నుండి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానివ్వండి, అలాగే మరి అనేకమైన చట్టాలు, గ్రాట్యుటీ యాక్ట్ కానివ్వండి, లేకపోతే పిఎఫ్ యాక్ట్ కానివ్వండి, మెటర్నిటీ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉంటూ అనేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. దానికి నెహ్రూ గారు కూడా అనేకమైన కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని పోరాటాలు త్యాగాలు వచ్చినటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజున మరి 4 లేబర్ కోడ్స్ చట్ట, ఒకటేమో వేజెస్ అంటున్నారు, ఇంకోటేమో సోషల్ సెక్యూరిటీ అంటున్నారు. కాబట్టి ఆ చట్టాలని తీసుకొస్తా ఉన్నారు. అవి కార్మిక వ్యతిరేక చట్టాలు కాబట్టి వాటిని మేము నిరసిస్తూ ఉన్నాము. ఆ చట్టాలను అమలు చేస్తే ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మరి మేమందరం కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.